మీరు మీ ఫ్యూచర్ ని డిసైడ్ చేసే జోన్ లోనే ఉన్నారా? ప్రతి మనిషి లైఫ్ లో 3 జోన్స్ ఉంటాయి. ఫియర్ జోన్, కంఫర్ట్ జోన్ అండ్ గ్రోత్ జోన్. కంఫర్ట్ జోన్ లో ఉన్న వాళ్ళు ఎలా ఉంటారు అంటే వీళ్ళకి తిన్నామా, పడుకున్నామా, ఈ రోజు గడిచిందా. వీళ్ళకి ఒక అంబిషన్ కానీ, ఒక ఎయిమ్ కానీ ఎలాంటివి ఉండవు. వీళ్ళు లైఫ్ లీడ్ చేస్తూ ఉంటారు కానీ ఎక్కడో ఒక చోట స్ట్రక్ అయిపోయినట్టుగా ఉంటారు. నెంబర్ 2 ఫియర్ జోన్. ఈ ఫియర్ జోన్ ఎక్కువగా లేడీస్ ఉంటారు. వీళ్ళకి ఒక గోల్ ఉంటుంది. కానీ ఇది నేను చెయ్యగలనా అనే సెల్ఫ్ డౌట్ తో ఉంటారు. వీళ్ళు డెసిషన్ తీసుకోవాలి అంటే ఎదుటి వాళ్ళు ఏమనుకుంటారో అనే ఫియర్ ఆఫ్ జడ్జిమెంట్ తో ఉంటారు. నెక్స్ట్ ఇది నేను చేస్తే ఫెయిల్ అవుతానేమో అని ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ తో ఉంటారు. వీళ్ళకి నచ్చింది చెయ్యలేక, చేస్తున్నది నచ్చక లైఫ్ ని లీడ్ చేస్తూ ఉంటారు కానీ హ్యాపీగా ఉండరు. నెక్స్ట్ గ్రోత్ జోన్. ఈ గ్రోత్ జోన్ లో ఎవరైతే ఉంటారో వీళ్ళకి గోల్ స్ట్రాంగ్ గా ఉంటుంది. వాళ్ళ గోల్ మీద ఫోకస్ పెడతారు. ఎవ్వరేమనుకున్నా పట్టించుకోరు. ఒకవేళ ఫెయిల్ అయినా ఎందుకు ఫెయిల్ అయ్యాము అని ఒక్కసారి రివైజ్ చేసుకుని మళ్ళీ అక్కడి నుంచి స్టార్ట్ చేస్తారు. వీళ్ళు లైఫ్ మొత్తం ఫోకస్డ్ గా ఉండటం వల్ల వీళ్ళు సక్సెస్ అవుతారు. మన లైఫ్ లో కూడా గ్రోత్ అనేది ఉండాలి అంటే మనం 100% ఫోకస్డ్ గా ఉండాలి. అంతెందుకు LIFE లైఫ్ అనే పదంలో ఎఫ్ అంటే ఫోకస్. ఎవరైతే ఎఫ్ ని మిస్ చేసుకోకుండా ఉంటారో వాళ్ళు గ్రోత్ జోన్ లోకి వెళ్తారు. ఎవరైతే ఎఫ్ ని మిస్ చేసుకుంటారో వాళ్ళ లైఫ్ LIE లైఫ్ అంటే అబద్ధంలో బ్రతుకుతారు అని అర్థం. మరి ఇప్పుడు చెప్పండి మీరు ఏ జోన్ లో ఉన్నారు? ఒకవేళ మీరు కంఫర్ట్ జోన్ లో కానీ, ఫియర్ జోన్ లో కానీ ఉంటే మీరు గ్రోత్ జోన్ లోకి రావాలి అనుకుంటే ఫోకస్ అని కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ బెస్ట్ ఫ్రెండ్ తో ఈ వీడియోని షేర్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా పేజ్ ని ఫాలో అవ్వండి.